హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగు మనకి ఇంట్లో వండుకోవడానికి మా వైఫ్ మన గార్డెన్లో పండినటువంటి ముల్లంగి హార్వెస్ట్ చేసుకొని రమ్మంటే పైకి వచ్చానండి. ఇప్పుడు మనం గార్డెన్లో మనం సీడ్స్ ద్వారా నేను పెంచుకున్నటువంటి ముల్లంగి చాలా వరకు హార్వెస్ట్కి రెడీ అయినాయి. మనం ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం వచ్చి హార్వెస్ట్ చేసుకొని మనం వండుకొని తినడంలో చాలా అంటే చాలా ఆనందం ఉంటుందండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ముల్లంగి ఎలా వచ్చాయని చెప్పేసి. అదేవిధంగా వాటిని హార్వెస్ట్ కూడా చేసుకుందాము. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బిగ్ సైజులో ఉన్నాయి. ఇందులో 3 ఉన్నాయి. ఈ 3ని కూడా నేను వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా హెల్తీగా వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత లేతగా ఉన్నాయో. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. చూసారా? మనకి బయట సైడ్ అవుట్ సైడ్ కూడా మనకి మార్కెట్లో కూడా ఇటువంటి మనకి ఆర్గానిక్లో పండించినటువంటి మనకి ముల్లంగి దొరకవండి. మన గార్డెన్ వచ్చి ఫుల్ ఆర్గానిక్ మెథడ్లోనే, ఏమి కెమికల్ కూడా మేము వాడము. మన కిచెన్ నుండి వచ్చిన వేస్ట్నే మేము కంపోస్ట్గా తయారు చేసుకొని మొక్కలకి ఇస్తుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత హెల్తీగా ఉందో. ఈ లీవ్స్ కూడా మనము పప్పులోకి వేసుకోవచ్చండి. ఈ లీవ్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా చాలామంది వీటిని తాలింపు చేసుకొని కూడా తినడం వల్ల దీంట్లో పోషకాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే అంత అందంగా చూడండి, అందం ఉంది. సైజు కూడా ఇలా ఉంది ఫుల్. ఇంకోటి మనం బయట దొరికేటివి చాలా గట్టిగా ఉంటాయండి. మనం ఆర్గానిక్ మెథడ్లో మనం పండించుకున్నటువంటి ఈ ముల్లంగి కానీ ప్రతి వెజిటేబుల్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి చూపించాను, ఇందులో ఇంకా 2 ఉన్నాయి. ఇవి అలాగే వదిలేస్తాను. ఇక్కడ ఉన్నాయి కొన్ని చిన్న సైజ్ అనమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ కంటైనర్లో ఉన్నాయి, చూసారా? చూడండి, ఇవి కూడా మనకి హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా లేతగా ఉన్నాయి. ఇంకొకటి తీసుకున్నాము. ఇంకా ఈ సైజు కొద్దిగా పెరగాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఇంట్లో వండుకోవడానికి మనకి 2-3 సరిపోవు కదా, ఒకటి సరిపోదని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి ఎంత హెల్తీగా ఉంది చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసి మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ వేలోనే మనము కాయగూరలు పండించుకొని ఇంటికి సరిపడా కాయగూరలు మనం పండించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. అవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఉంది ఒకటి, ఇంకా చూపిస్తాను. మనకి ఇవన్నీ పడి మొలిచినట్టు ఫ్రెండ్స్. ఇవన్నీ మనం వేసినట్టు కాదు, ఆటోమేటిక్గా మనం సీడ్స్ పడేసి మొలిచినాయి అవన్నీ. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. నేను సీడ్స్ వేయకుండానే అవి మన గార్డెన్లో రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మొక్క ఉంది. ఇవన్నీ మొత్తం అన్నీ నేను సీడ్స్ వేసినట్టు కదండి, వాటంతటి వాడే మనకి సీడ్స్ మన గార్డెన్లో నేను తయారు చేసుకొని వీటిని నేను జర్మినేషన్ చేసుకున్నాను. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ టైంకి వీటిని హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్నాయి ఈ కంటైనర్లు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనకి ఇందులో ఒకటి
రోంత పెద్ద సైజు ఉంది, వాటిని ఆరవచ్చేసేద్దాము. కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా వరకు బిగ్ సైజులో ఉంది. చూసారా, అంత పెద్దగా ఏమి కాదు, కానీ మనకు ఇంటికి సరిపడా కాయగూరలు మాత్రం మన టెర్రస్ గార్డెన్లో మనము పండించుకోవచ్చండి, చిన్న చిన్న ఫ్యామిలీలకి. ఓకేనా? నేను 4-5 కోసానండి. ఇంకా మీకు రిమైనింగ్ నెక్స్ట్ టైం నేను వాటిని హార్వెస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా అవి చూపిస్తాను మీకు. అవి మీకు చూపించాలి కదా, వాటిని క్లీన్ చేసుకొని నేను కిందికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉన్నాయి, చాలా మనకి బాగా జర్మినేషన్ అయ్యి బాగా మంచి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లోనే నేనైతే ఈ విధంగా 2 ఇయర్స్ నుండి మనకి ముల్లంగి మన గార్డెన్లో నేను పండిస్తున్నాను. మీరు కూడా 4-5 కుండీలు పెట్టుకునేసి మామూలు చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మళ్ళీ పెద్ద పెద్దగా కూడా మనం గార్డెన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. చూసారా? మనం ఏదైనా కానీ అనుకుంటే, కష్టపడితే ఏదైనా సాధించవచ్చండి. ఆకులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా లేతగా ఉన్నాయి. ఉంటా ఫ్రెండ్స్, మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయండి, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.